ఉత్తరాఖండ్ మానా సరిహద్దుల్లో భారీ హిమపాతం బీభత్సం సృష్టించింది. మంచు చర్యల్లో 57 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు చిక్కుకున్నారు. భారీ మంచు కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. 10 మంది కార్మికుల్ని సహాయక బృందాలు రక్షించాయి. మంచులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయని అధికారులు తెలిపారు. हम लोग 13-15 मशीन ली है ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సతీష్ చెప్తారు. సతీష్ చెప్పండి, ఉత్తరాఖండ్ మానాస్ సరిహద్దుల్లో భారీ హిమపాతం ఉంది. అక్కడ కొంతమంది కార్మికులు, రోడ్డు నిర్మాణ కార్మికులు 57 మంది దాకా మంచు చర్యల్లో చిక్కుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? ఎంతమందిని రక్షించారు? ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఏ విధంగా ఉండబోతోంది? ఆ హిమపాతం తగ్గే అవకాశం ఏ మేరకు ఉంది? స్వామి, ఉత్తరాఖండ్ మానా సరిహద్దు ప్రాంతంలో బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ క్యాంపు సమీపంలో భారీ హిమపాతం కూలినట్టు తెలుస్తుంది. అయితే హిమపాతంలో దాదాపు రహదారి నిర్మాణంలో నిమగ్నమైన ఉన్న 57 మంది కార్మికులు సైతం కూడా ఇప్పటికే రోడ్ కాంట్రాక్ట్ కి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా 57 మంది చిక్కుకోగా అందులో 10 మందిని రక్షించి వారిని ఆర్మీ క్యాంప్ కార్యాలయం తరలించి అక్కడే క్షతగాత్రులకు కొంత ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మరో 40 మందికి పైగా కూడా ప్రస్తుతానికి ఆ హిమపాతం కిందనే చిక్కుకున్నట్టు కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఎస్డీఆర్ బృందాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం కూడా ఉన్నారు. మరోవైపు ఉత్తరాఖండ్ సంబంధించిన పోలీసులు సైతం కూడా అధికారికంగా కాసేపటి కింద ప్రకటించింది. వారంతా కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం భారీ మంచు కారణంగా సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతుందని కూడా ఉత్తరాఖండ్ అధికారులు చేస్తున్నారు. మరోవైపు ఉదయం నుంచి కూడా దాదాపు నిన్న ఉదయం నుంచి కూడా ఉత్తరాఖండ్ పరిసర ప్రాంతాలలో పెద్ద ఎత్తున అనేక ప్రదేశాల్లో కూడా వర్షం కురుస్తుండటంతో పాటు మరోవైపు తీవ్ర ఇబ్బందులకు లోనైతున్న సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశారు. కాసేపటి క్రితమే ప్రధాని మోదీ సైతం కూడా ఉత్తరాఖండ్ సీఎంతో ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తుంది. సహాయక చర్యలకు సంబంధించిన అంశంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఇతర కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సహాయాన్ని కూడా అందిస్తామని, తక్షణమే చిక్కుకున్న కార్మికులందరినీ కూడా బయటికి తీసుకొచ్చేందుకు కూడా కార్యక్రమాలు నిర్వహించాల్సింది కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్. माणा और मानापात के बीच में एक अवलांच की सूचना प्राप्त हुई है, जहां बीआरओ एजेंसी के अराउंड 57 लेबर्स काम करते हैं बर्फ़ हटाने का, वो कैंप्ड थे वहाँ पे। और हमारी जो टीम्स हैं वो मोबिलाइज हो गई हैं, आर्मी, आईटीबीपी, एसडीआरएफ और एडमिनिस्ट्रेशन की टीम। एक्टिव रेनफॉल है हमारे डिस्ट्रिक्ट में और है डिस्ट्रिक्ट में एक्टिव स्नोफॉल है, तो इसलिए
हम हेली सर्विसेज अभी यूटिलाइज नहीं कर पा रहे हैं और मूवमेंट में भी डिफ़िकल्टी हो रही है। और वहाँ कोई सैटेलाइट फ़ोन और अन्य ऐसे कोई उपकरण उपलब्ध नहीं होने के कारण स्पष्ट कम्युनिकेशन वहाँ नहीं हो पा रहा है हम लोगों का उनसे। लेकिन अभी तक कोई ऑफिशियल सूचना हमारे पास किसी कैजुअलिटी की नहीं है और हमारी यही प्रयास है कि हम सब टीम्स को लेके एक कोऑर्डिनेटेड एफर्ट करके सबको रेस्क्यू करें। तेरह हम लोग 1800 को 13-15 मशीन ली है। इसमें